మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు కొన్ని కీలకమైన ఆధ్యాత్మిక పదాల గురించి శ్రీకృష్ణుడిని ప్రశ్నించాడు. ఇప్పుడు భగవానుడు ఆ ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అధిభూతం క్షరోభావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వరః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, నశించే స్వభావం గల భౌతిక ప్రకృతియే అధిభూతం. పురుషుడు అంటే నా విశ్వరూపమే అధిదైవతం. ఇక ఈ దేహంలో యజ్ఞాలకు భోక్తనైన నేనే అధియజ్ఞుడిని, అంటే పరమాత్మను. క్లుప్తంగా చెప్పాలంటే, తాత్కాలికమైన భౌతిక ప్రపంచం అధిభూతం, విశ్వాన్ని నడిపే చైతన్యం అధిదైవతం, మరియు ప్రతి జీవి హృదయంలోని పరమాత్మే అధియజ్ఞం. క్లుప్తంగా చెప్పాలంటే, తాత్కాలికమైన భౌతిక ప్రపంచం అధిభూతం, విశ్వాన్ని నడిపే చైతన్యం అధిదైవతం, మరియు ప్రతి జీవి హృదయంలోని పరమాత్మే అధియజ్ఞం. ఈ శ్లోక భావమేమిటంటే, పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడనే భరోసా. మన శరీరం, చుట్టూ ఉన్న ప్రపంచం తాత్కాలికం కావచ్చు, కాని మన అంతరాత్మగా ఉన్న భగవంతుడు శాశ్వతుడు. ఆయనే మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు, మన ప్రతి చర్యకు సాక్షి. ఈ భావన మనకు అపారమైన ధైర్యాన్నిస్తుంది. ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలంటే, భౌతిక వస్తువులు శాశ్వతం కావని గ్రహించి వాటిపై మోహాన్ని తగ్గించుకోవాలి. ప్రతి పనిని మనలో ఉన్న భగవంతునికి సమర్పణగా ఒక యజ్ఞంలా భావించి చెయ్యాలి. కష్ట సమయాల్లో మనం ఒంటరి కాదని, మన అంతరాత్మ రూపంలో దైవం మనకు తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.